తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు సాల్మన్ రాజ్ అండి. అవునండి. ఏంటి సార్ ఈసారి విశాఖపట్నంలో ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? బొత్స ఝాన్సీ గారు ఒకవైపు ఉంటే భరత్ గారు ఒకవైపు ఉన్నారు. ఇద్దరులో ఎవరికి ఛాన్స్? జగన్ గారు చేసిన మంచి పనులకి ప్రజలు గుర్తించి మళ్ళా ఝాన్సీ గారే ఎంపీగా గెలుస్తారని మేము అనుకుంటున్నాం. ఝాన్సీ గారు ఇక్కడున్న ప్రజలకు కానీ విశాఖపట్నం జిల్లా ప్రజలకు ఐడియా ఉందా ఝాన్సీ గారి పేరు? బొత్స ఝాన్సీ గారు ఎందుకంటే బొత్స ఝాన్సీ గారు ఐడియా ఉన్నదండి. ఐడియా ఉంటుంది, ఉండకపోవడమే లేదు. తెలిసినామే పర్లేదు. బొత్స కుటుంబానికి ఉందా పలుకుబడి? ఆ కుటుంబాన్ని బట్టి ఈవిడ కూడా నోటెడ్ పర్సనే కాబట్టి కొత్త ఏమి కాదు. తప్పనిసరిగా ఆవిడ గెలాలని ప్రజలు ఆంక్షిస్తున్నారు. ఎందుకంటే ఆవిడ గెలడం వల్ల విశాఖ సిటీ లేకపోతే విశాఖ జిల్లాలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో, ఎందుకంటే జగన్ గారి యొక్క ప్రోత్బలంతో అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆవిడకి ఓటు వేస్తారని ఆమెను గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం అండి. అంటే ఇంకేం లేదు, ఆమె అంటున్నారు నేను ఆల్రెడీ 2 సార్లు ఎంపీగా పనిచేశాను, అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను, చాలా అనుభవం ఉంది, విశాఖపట్నం పైన సమస్యలపైన పోరాడుతాను, నేను కూడా విశాఖపట్నం వాసిని, విశాఖపట్నం ఆడపడుచుని సీత ఆమె చెప్తున్నారు. ప్రజలు నమ్ముతారా ఆమె చెప్పే మాటలు? ఎందుకంటే ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ఆవిడ ఇంతకుముందు చేసింది కాబట్టి, ఇప్పుడు విశాఖపట్నంలో చేస్తున్నారు కాబట్టి ఆవిడకున్న రాజకీయ అనుభవాన్ని బట్టి ఖచ్చితంగా విశాఖ ప్రాంత వాసులు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం. కాబట్టి ఆవిడకి ఓటేసి కల్పించడం వల్ల విశాఖ వాసులందరూ కూడా మేలు పొందారని మేము అనుకుంటున్నాం అండి. మరలా ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే మాత్రం జగన్ గారే సీఎంగా రావాలండి. ఎందుకంటే ఆయన ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక మేలు చేశారు, ఏదో ఒక రూపంలో లబ్ధి పొందారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మరలా మనం సీఎంగా ఒక 5 ఏళ్ళు మరలా మనం కల్పించుకున్నట్లయితే ఇంకా అభివృద్ధి చూస్తారు, ప్రజలందరికీ గొప్ప మేలు జరుగుతాయి. ఆయన పెద్ద సైకో అంటున్నారు. సైకో అని ఆయనలో ఏం కనపడలేదండి. సైకో అనే స్వభావమే లేదు. ఇష్టం లేక చాలా మంది ఉక్రోషంతో ఈ మాటలు చెప్తున్నారండి. మరి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, సో అందరు జనమంతా అటువైపు ఉన్నారు, కూటమి వైపు ఉన్నారు, జగన్ గారి వైపు ఎవరు లేరని చెప్తున్నారు. అయ్యా ఎంతోమంది వచ్చినా సరే జగన్ సింగిల్గా వస్తున్నాడు. ఆయనలో దమ్ముంది. ఆయన చేసిన కార్యంలే, ఆయన చేసిన మంచి పనులే అతను కల్పిస్తాయి. కాబట్టి ఎంతమంది వచ్చినా సరే ఆయన ఏం చేయలేరు.